సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మరి ఈ ఉస్తాద్ ఈ ఎంట్రీ ఎలా జరిగింది సార్? ఏ రోజు మాట్లాడారు మీరు కళ్యాణ్ గారితో? అంటే నేను ఉస్తాద్కి ముందు రత్నం గారు రత్నం గారు సినిమా హరిహర గారు అప్పుడు రత్నం గారు ఫస్ట్ అడిగారండి నాకు. ఇప్పుడు నేను టెంపుల్లో ఉన్నాను, చేయలేను అప్పుడు అని చెప్పి, అప్పుడు తర్వాత మధ్యలో ఒక షెడ్యూల్ తర్వాత ఏదో చేంజ్ వచ్చింది ఆర్డర్. అప్పుడు రత్నం గారు అడిగారు ఇట్లా చేయండి అంటే, నాకు మళ్ళీ మంచి సబ్జెక్ట్, ఒక హిస్టరీ ఉంది. సో ఔరంగజేబ్ గురించి ఒక స్టోరీ, కోహినూర్ ఇట్లా చెప్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు రతన్ గారు చెప్పడంతో నేనే కళ్యాణ్ గారితో ఇట్లా ఉన్నాయి తప్పకుండా ఇది నీకు బాగుంటుంది, హిస్టరీ ఉంది అనేది. బట్ నాకు కొంత ప్రాసెస్లో నాకు కనెక్ట్ అవ్వలేదు. అంటే లొకేషన్స్కి వెళ్ళినా కనెక్ట్ అవ్వలేదు. కొన్ని ఇవన్నీ ప్రాక్టికల్గా వస్తుందా అంటే, రతన్ గారు చెప్పిందని సినిమాలో తీయగలరా, ఆయన ఖర్చు పెట్టగలరా అనేది ఒక పాయింట్ వచ్చింది. సో నాకు అక్కడ కొంచెం కనెక్షన్ అవ్వలే. సో నేను చెప్పాను లేదండి నేను చేయలేను అని చెప్పి అప్పుడు డ్రాప్ అయిపోయాను. సో అది అయిన తర్వాత కళ్యాణ్ గారు చూసి, అయ్యో కరెక్ట్ నీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా అంటే, నాకు కొంచెం ఆ జడ్జ్మెంట్ సార్ కళ్యాణ్ గారు చూసి, లేదు నెక్స్ట్ హరిశంకర్కి చేయి, అది బెటర్, ఫుల్ సినిమా చేసేప్పుడు నీకు ఉంటుంది. మేబీ ఇది హాఫ్ ఆఫ్ ద వే ఆఫ్ సినిమా కదా, సగలో అంటే సగం కూడా కదా, అప్పుడు 20% అయింది సార్ అన్నప్పుడు క్రిష్ గారు ఉన్నప్పుడు. తర్వాత నేను భగత్ సింగ్ సైన్ చేశాను అప్పుడు. ఆ రకంగానే అంటే యాదాద్రి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అంటే కొంచెం నేను కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కొంచెం కావాలి అంటే చాలా హెక్టిక్గా వర్క్ చేశాం కాబట్టి. అప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ ఆ టైంలో సైన్ చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక షెడ్యూల్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఎలక్షన్స్, సార్ మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు ఒక 50 days ఇస్తాను, దీనిలో మీరు సినిమా కంప్లీట్ చేయండి, ఏ టైమింగ్ అనేది రెస్ట్రిక్షన్స్ ఏం లేదన్నారు. అని చెప్పిన తర్వాత నాకేంటంటే, మనం ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా చేస్తున్నా, నాకు ఎట్లా ఉంటుందంటే, మనం ఇంకా అంటే అంటే నేను ఇంకొక స్టైల్ ఆఫ్ వర్కింగ్ చేయాలనేది. అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒకటి చేసాం, ఇండస్ట్రీ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చింది, డెవలప్మెంట్ వచ్చింది, అని మారుతూనే ఉంటుంది. బట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది ఒక టెక్నీషియన్ బట్టి ఉంటుంది సార్, డిజైనింగ్ అయినా సరే ఏదైనా. నాకు ఈ సినిమా నాకు కథ చెప్పిన తర్వాత నేను అనుకున్నా, ఇది అంటే నేను ఎప్పుడు ఒక సినిమా నా కెరీర్లో ఏ సినిమా స్టోరీ విన్న తర్వాత ఆ సినిమాని ఎంత స్పాన్కి తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను. అంటే మనం ఒక వెరీ కమర్షియల్ మాస్ ఎలిమెంట్ ఉన్న మూవీని ఇంకొక అంటే లుక్ ఎట్లా ఫిక్స్ చేయాలి, ఆ గ్రాండియర్ ఎట్లా ఉండాలి, ప్రతి ఎపిసోడ్ ఎట్లా ఉండాలి అనేది. బట్ ఇక్కడంటే మాకు 50 days అనేది డేట్స్ ఉంది. నాకు దాని ముందు ఒక 30 days ఉండేది మాకు. సార్ కళ్యాణ్ గారు ఒక 1 month తర్వాత చేయండి, ఈ లోపల మీరు ప్లాన్ చేసుకోండి అన్నారు. 30 days మాకు ఉంది. బట్ ఆ 30 daysలో నేను ప్రతిదీ డిజైన్ చేసుకొని, ఎందుకంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఎక్కడైనా ఒక్కరోజు సెట్ డిలే అయినా కూడా షూటింగ్ డిలే అయిపోతుంది. సో ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన టైం చాలా కరెక్ట్. సో నాకు అది ఛాలెంజ్. టైం ఇచ్చుంటే అది ఆ డైరెక్షన్ వేరే, ఇక్కడ టైం కన్సర్న్. ఎంత ఫాస్ట్గా మనం సెట్ డిజైన్ చేయాలి, ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేసి షూట్కి ఇవ్వాలి, డైరెక్టర్ గారికి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఆయన అన్నప్పుడు నేను డైరెక్టర్ గారితో ఒకటే చెప్పానండి, సార్ మీరు నాకు సీన్స్ అని చెప్పేసేయండి, నేను దీనికి తగ్గట్టుగా నేను డిజైన్ చేసేస్తాను. సో మీరు చాలా రిలాక్స్గా మీ స్క్రిప్ట్ మీద మీరు ఫోకస్ చేసి, ఎందుకంటే మీకు చాలా టైట్గా ఉంటుంది. సో మీరు మీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసుకోండి, నేను మీకు అనుకున్న డేట్స్కి ఆ సెటిల్ ఇచ్చేస్తానని చెప్పి. ఈ మూవీలో ఏంటంటే నేను చాలా తక్కువ VFX వాడాను. నాకు VFX మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయను. అది కుదరనప్పుడు, ఇప్పుడు సెట్లో ఒక టెంపుల్, ఒక బ్యాక్గ్రౌండ్ టెంపుల్ ఉన్నప్పుడు దానికి కనెక్టెడ్గా మళ్ళీ నాకు VFX వాళ్ళు పంపిస్తే యాడ్ ఆన్ చేసి, అంటే నేను VFX వాళ్ళతో చెప్పాను. ఎందుకంటే యమదొంగకి నేను VFX వాళ్ళతో కూర్చొని పనిచేశాను. నేను జస్ట్ సెట్ ఇచ్చేసి మీ ఇష్టానికి మీరు డిజైన్ చేయని చెప్పాను. ఎందుకంటే మన ఐడియా ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్ని శాస్త్ర ప్రకారంగా లేదు, ఆ గోపురం
అని చెప్పి దాన్ని కొంత రీడిజైన్ చేసి నేను పంపించాను అన్ని. నాకు ఈ ప్రాకారంలో ఇట్లా కొన్ని యాడ్ చేయండి, ఆ స్ట్రీట్స్లో డెప్త్కి వెళ్ళేటప్పుడు డెప్త్ కొంచెం క్రియేట్ చేశారు, బట్ నేను డెప్త్ నాకు డిఫ్యూజ్ చేయండి, నాకు లేయర్స్ క్రియేట్ చేయండి, నాకు డీటెయిలింగ్ వద్దు, అంటే ఎక్కడ అవుట్ ఫోకస్లో ఉండాలి, ఇంత చెప్పి చేయించుకుంటాను నేను. సో నాకు అంత మళ్ళీ నేను ఆ విజన్ కంప్లీట్గా అవుట్ ఫోకస్లో ఎట్లా అన్నది నేను చేసి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. సార్ సో నాకు అందువల్ల విఎఫ్ఎక్స్ ఒక టీం వర్క్ అండి. సో మనం చేసే ప్రతిదీ మనకు తెలుసు, వాళ్ళు బెటర్మెంట్ చేస్తారు, బట్ వాళ్ళకి మనం చెప్పాలి మనం ఏ ఐడియాతో మనం ఒక డిజైన్ చేసాం అనేది. సెట్ అనేది 90% 10% ఈజ్ విఎఫ్ఎక్స్, దట్ ఈస్ ద రేషియో. నాట్ 10% సెట్ అండ్ 90% విఎఫ్ఎక్స్. ఎవ్రీబడి కెన్ నోటీస్. అది కనెక్ట్ అవ్వదండి. జనాలు మీరు మల్టిపుల్ చేసినా తెలిసిపోతుంది. ఇంకా అది తెలియకుండా డీటెయిల్గా చేయాలంటే మీరు 1 year పనిచేయాలి సినిమాకి. అది డిపెండ్స్ ఆన్ ద విఎఫ్ఎక్స్.